ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు, అంతరిక్ష దినోత్సవానికి ఇస్రో సన్నాహాలు, 2 ఏళ్లలో భోగాపురం విమానాశ్రయం పూర్తి, 100 రోజులు 100 కోట్లు, పర్యాటకానికి ప్రత్యేక ప్రణాళిక, NTPS లో ప్రమాదం, పల్నాట పులి, ఉత్తరాదిని వణికిస్తున్న వరుణుడు, బోయింగ్ విమానం గాల్లో ఉండగా ఊడిన టైరు, టెక్సాస్ లో 4 భారతీయ అమెరికన్ల అరెస్టు, బెరిల్ తుఫాను చీకట్లో టెక్సాస్, మా పిల్లల్ని కాపాడండి, ఎమ్మెల్యే ఎదుట కన్నీళ్లతో మహిళలు, కొత్త భాషలోకి ఈ నాయకుల తొలి అడుగులు, రక్తపోటును అదుపులో ఉంచే ఆహారాలు. ఈరోజు వార్తలను చూద్దాం. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు. వచ్చే నెలలో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం గతంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలకు అప్పగించారు. టెండర్లు పిలిచి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో ప్రారంభించిన 183 క్యాంటీన్లను 20 కోట్లతో పురా నగరపాలక సంస్థలు మరమ్మతులు చేయనున్నాయి. క్యాంటీన్లలో IoT డివైజ్ల ఏర్పాటు, సాఫ్ట్వేర్ అప్లికేషన్ కోసం 7 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అంతరిక్ష దినోత్సవానికి ఇస్రో సన్నాహాలు. జాతీయ అంతరిక్ష దినోత్సవ నిర్వహణకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 4 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇస్రో గత ఏడాది జూలై 14న శ్రీహరికోట నుండి LVM-3M4 వాహక నౌక ద్వారా చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టింది. అదే ఏడాది ఆగస్టు 23న చంద్రునిపై ల్యాండర్ దిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. NTPS లో ప్రమాదం, 2కి గాయాలు. NTR జిల్లా ఇబ్రహీంపట్నంలోని NTPS 5వ దశ 800 మెగావాట్ల ప్లాంట్లో ప్రమాదం సంభవించింది. 2 కార్మికులకు గాయాలయ్యాయి. విద్యుత్ ఉత్పాదన క్రమంలో బొగ్గు మండి బూడిదగా మారి 5వ అంతస్తు నుంచి కింద ఉన్న యాష్ పాయింట్లో పడుతుంది. సోమవారం అర్ధరాత్రి ఆ ప్రక్రియ బాయిలర్ మధ్యలో స్తంభించింది. అప్రమత్తమైన అధికారులు ఒప్పంద కార్మికుడు P. అప్పారావు, JPA చక్రధర్లను సరిచేసేందుకు పంపారు. 2వ ఫ్లోర్ వద్ద బాయిలర్ను బయట నుంచి అప్పారావు రాడ్డుతో కొట్టాడు. ఒక్కసారిగా సేఫ్టీ డోర్ తెరుచుకుని వేడి బూడిద బంకమట్టి అక్కడున్న వారిపై పడింది. డోర్కు అతి దగ్గరగా ఉన్న అప్పారావుకు తీవ్ర గాయాలయ్యాయి. చక్రధర్ కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. టెక్సాస్లో 4 తెలుగోళ్ల అరెస్టు. టెక్సాస్లో మానవ అక్రమ రవాణా ర్యాకెట్ను నడుపుతున్న 4 భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరంతా నల్గొండ జిల్లా కనగల మండలానికి చెందిన వారిని తేలింది. అరెస్ట్ అయిన నిందితులు నకిలీ కంపెనీలను సృష్టించి కొంతమందితో బలవంతంగా పనిచేస్తున్నట్లుగా ప్రిన్స్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు గుర్తించారు. స్థానిక మీడియాలో వచ్చిన వార్తల మేరకు పలు వివరాలను PTI వార్తా సంస్థ మంగళవారం వెల్లడించింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం US-లోని టెక్సాస్లో ఒక ఇంటి నుంచి మానవ కార్మికుల అక్రమ రవాణాను ఓ పథకం ప్రకారం నడుపుతున్నారనే ఆరోపణలతో ఒక మహిళతో సహా 4 భారతీయ అమెరికన్లపై అభియోగాలు నమోదయ్యాయి. పోలీసుల తనిఖీలో 15 మంది మహిళలను బాధితులుగా గుర్తించారు. ఈ అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డ చందన్ దాసిరెడ్డి, ద్వారకా గుండా, సంతోష్ కట్కూరి, అనిల్ మాలేను గత మార్చిలో అరెస్టు చేశారు.
రెండేళ్లలో భోగాపురం విమానాశ్రయం పూర్తి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరో 2 ఏళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్ది 2020 నాటికి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం సంబంధిత పనులు, నిర్మాణాల తీరు, మ్యాప్లను ఆయన పరిశీలించారు. అధికారులతో సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడారు. విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుతాయన్నారు. 2015లో తెదేపా ప్రభుత్వ హయాంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుల ఆలోచనల నుంచే ఈ ప్రాజెక్ట్ పుట్టిందన్నారు. 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాయన్నారు. 2019లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి శంకుస్థాపన చేశారని ఆయన గుర్తు చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపన చేపట్టిందని, అయితే పనుల్లో తీవ్ర జాప్యం చేసిందని పేర్కొన్నారు. 100 రోజులు 100 కోట్లు పర్యాటకానికి ప్రత్యేక ప్రణాళిక. రాష్ట్రంలో మొదటిసారి విజయవాడ వద్ద కృష్ణానదిలో నీటిపై తేలియాడే రెస్టారెంట్ అందుబాటులోకి రానుంది. 500 మంది ఒకేసారి పాల్గొనేందుకు వీలుగా దీన్ని రూపొందించనున్నారు. ఇదే తరహా ఫ్లోటింగ్ రెస్టారెంట్ను రాజమహేంద్రవరంలో గోదావరి నదిపై ఏర్పాటుకు ప్రతిపాదించారు. విశాఖపట్నం, సూర్యలంక, కాకినాడ బీచ్లలో క్లాంపింగ్, గ్లాంపింగ్ పర్యాటకాలను ప్రోత్సహించాలని, బీచ్ ఒడ్డున ఇసుకలో రిసార్ట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖలోని తొట్లకొండ, అరకు, హార్స్లీ హిల్స్లో క్యారవాన్ పర్యాటకం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 3 ప్రాంతాలలో రాత్రి వేళల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో క్యారవాన్లలో బస చేసేందుకు వీలుగా వీటిలో అన్ని సదుపాయాలు కల్పించనున్నారు. ఇంకా విజయవాడలో డబుల్ డెక్కర్ లగ్జరీ బోట్లను, కోనసీమ బ్యాక్ వాటర్లో సింగిల్ బెడ్రూమ్ లగ్జరీ హౌస్ బోట్లను, విజయవాడలో మరో విఐపి బోట్ను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలో బెర్మ్ పార్కు, విశాఖ రుషికొండలో అడ్వెంచర్ పర్యాటకంలో భాగంగా 3 స్పీడ్ బోట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ, రాజమహేంద్రవరం, సూర్యలంక, విశాఖలో వాటర్ స్పోర్ట్స్లో భాగంగా 5 జెస్కీలు ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నం నుంచి చెన్నై, చెన్నై నుంచి భువనేశ్వర్, భువనేశ్వర్ నుంచి కోల్కతా తీరం మీదుగా పర్యాటకుల కోసం ప్రత్యేకంగా క్రూయిజ్ నౌకను ప్రవేశపెట్టనున్నారు. అరకులో ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, పారాగ్లైడింగ్, బంగీ జంపింగ్, మోటార్ బైక్ టూరింగ్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. చంద్రగిరి కోట వద్ద సౌండ్ లైట్ షో, విజయవాడలో టెర్మ్ పార్క్ నుంచి భవానీ ఐలాండ్, పోలవరం నుంచి పట్టిసీమ మధ్య తీగల వంతెన, విజయవాడలోని భవానీ ద్వీపంలో థీమ్ వాటర్ పార్కులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం 100 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయనున్నారు. బోయింగ్ విమానం గాల్లో ఉండగా ఊడిన టైరు. ఈ మధ్య బోయింగ్ విమానాల్లో వరుసగా సాంకేతిక, ఇతర సమస్యలు తలెత్తడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఈ సంస్థ తయారు చేసిన మరో విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే టైరు ఊడి పడిపోయింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 757-200 విమానం సోమవారం లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ల్యాండింగ్ గేర్ టైర్ ఊడిపోయింది. అనంతరం విమానం డెన్వర్లో సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు ఉన్నారు. బెరిల్ తుఫాను చీకట్లో టెక్సాస్. శక్తివంతమైన ఉష్ణమండల తుఫాను బెరిల్ ధాటికి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం విలవెల్లాడింది. తీవ్రమైన గాలులు, వరదలతో జనజీవనం స్తంభించింది. వివిధ ప్రాంతాలలో కనీసం 4 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. దాదాపు 30 లక్షల ఇళ్లు, దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగింది. పాఠశాలలు, వ్యాపార సంస్థలు, కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి. మటగోడ వద్ద మట్టి పిల్లలు విరిగిపడినట్లుగా జాతీయ తుఫాను సంస్థ వెల్లడించింది. ఉత్తరాదిని వణికిస్తున్న వరుణుడు.
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల వరద నీరు ముంచెత్తడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. గోవాలో వరుసగా 4వ రోజు సైతం అతి భారీ వర్షాలు కురవడంతో అక్కడ జనజీవనం స్తంభించింది. మరోవైపు బుధవారం గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఐఎండీ ప్రకటించింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పల్నాట పులి. పల్నాడు జిల్లా వెల్లుర్తి మండలంలోని దావుపల్లి అటవీ ప్రాంతాల్లో పులి కనిపించింది. బొటుకులపాయ బేస్ క్యాంప్ వద్ద ఏర్పాటు చేసిన సాసర్ పిట్లో పులి సంచరించినట్లుగా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. అటవీ ప్రాంతంలో నీరు లభించకపోవడంతో జంతువులు సాసర్ పిట్ల వద్దకు వస్తున్నాయని విజయపురి సౌత్ రేంజర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. 4 రోజుల కిందట బొటుకులపాయ బేస్ క్యాంప్లో పులి సంచరించిన చిత్రాలు కెమెరాలో రికార్డయ్యాయి. నల్లమల అటవీ ప్రాంతం కావడంతో పుల్ల సంచారం ఉంటుందని ఆయన తెలియజేశారు. మా పిల్లల్ని కాపాడండి, ఎమ్మెల్యే ఎదుట కన్నీళ్లతో మహిళలు. మా పిల్లలు గంజాయికి బానిసలయ్యారు. గత 5 ఏళ్లలో ఎక్కడంటే అక్కడ దొరకడం వల్ల గంజాయికి అలవాటు పడ్డారు. ఆసుపత్రుల పాలయ్యారు. గంజాయి దొరకకుండా చేసి మా పిల్లల్ని కాపాడండి అని గుంటూరు నల్లచెరువు మహిళలు ఎమ్మెల్యే గల్లా మాధవి ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. గుంటూరులోని 19వ డివిజన్లో మంగళవారం ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెను కొందరు మహిళలు కలిసి తమ గోడు వినిపించారు. తమ పిల్లలు గంజాయి బారిన పడి జీవితాలని నాశనం చేసుకుంటున్నారని వాపోయారు. ఎమ్మెల్యే మాధవి స్పందిస్తూ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి గంజాయిని అరికడతామన్నారు. కొత్త భాషలోకి ఈ నాయకుల తొలి అడుగులు. దక్షిణాది భామలు హిందీ చిత్రసీమలోకి వెళ్లి జోరు చూపించడం, అక్కడి నాయకులు ఇక్కడి చిత్రాలలో ఆధిపత్యం ప్రదర్శించడం ఏటా కనిపించే ఆనవాయితీయే. ఇప్పుడలా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తొలి అడుగులు వేస్తున్న వాళ్లలో ఒక్క చిత్రమైనా బయటకు రాకముందే రెండో అవకాశం అందిపుచ్చుకున్న వాళ్ళు పలువురు కనిపిస్తున్నారు. సాయి పల్లవి తనదైన సహజ నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ఈ మలయాళ తార ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్ నాయికగా ఉంది. అయితే ఇప్పుడు ఆమె హిందీ చిత్రసీమకు తన ప్రతిభను రుచి చూపించేందుకు సిద్ధమవుతోంది. సాయి పల్లవి ఇప్పటికే హిందీలో తన తొలి చిత్రాన్ని పూర్తి చేసేసింది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా త్వరలో థియేటర్లోకి రానుంది. ఇప్పుడు ఇది ఇంకా బయటకు రాకముందే సాయి పల్లవి రెండో సినిమా రామాయణను ప్రారంభించింది. కీర్తి సురేష్ ఇప్పుడు తన అదృష్టాన్ని హిందీలో పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. తను ఇప్పటికే అక్కడ వరుణ్ ధావన్తో కలిసి బేబీ జాన్లో నటిస్తోంది. ఇది పూర్తి కాకముందే కీర్తి అక్కా పేరుతో వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఆమెతో పాటు రాధికా ఆప్టే కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తోంది. పెళ్లి సందడితో తెలుగు తెరపైకి అడుగుపెట్టి అనతి కాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీలీల హిందీలో ఇదే బాటలో జోరు చూపేందుకు సిద్ధమవుతోంది. వరుణ్ ధావన్ హీరోగా ఆయన తండ్రి డేవిడ్ ధావన్ తెరకెక్కించనున్న ముక్కోణపు ప్రేమ కథా చిత్రంలో ఓ నాయికగా శ్రీలీల ఎంపికైంది. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా నటించనున్న చిత్రం కోసం కూడా శ్రీలీల పేరును చూస్తున్నారు. రక్తపోటును అదుపులో ఉంచే ఆహార పదార్థాలు. రకరకాల ఆహార పదార్థాల ద్వారా శరీరానికి తగినన్ని పోషకాలను అందించి తద్వారా రక్తపోటును అదుపులో ఉంచడానికి ఒక సరికొత్త డైట్ను వైద్యులు సూచిస్తున్నారు. ఈ డైట్ను అనుసరిస్తే 2 వారాలలోనే సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ నుంచి 8 నుంచి 14 పాయింట్లు తగ్గినట్లుగా ప్రయోగాత్మకంగా రుజువైంది. సోడియంను తగ్గించడంతో పాటు రక్తపోటును నియంత్రణలో ఉంచే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంను పెంచడం డాష్ డైట్ ప్రత్యేకత. ఈ డైట్లో భాగంగా తృణధాన్యాలు, పళ్ళు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి. చేపలు, చికెన్, చిక్కుళ్లతో పాటుగా
వారంలో 1-2 రోజులు నట్స్, సీడ్స్ తినాలి. తక్కువ పరిమాణాల్లో మాంసం, స్వీట్లు, కొవ్వులు కూడా తీసుకోవచ్చు. తృణధాన్యాల్లో భాగంగా రోజుకి 1 హోల్ వీట్ బ్రెడ్ స్లైస్ లేదా అరకప్పు బ్రౌన్ రైస్ లేదా పాస్తా తినవచ్చు. టొమాటో, క్యారెట్, బ్రొకోలీ, స్వీట్ పొటాటో, ఆకుకూరల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. విటమిన్లతో పాటు పొటాషియం, మెగ్నీషియం కూడా సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వీటిని రోజు తినటం మేలు. పుల్లగా ఉండే నారింజ, బత్తాయి వంటి సిట్రస్ ఫ్రూట్స్ తినాలి. పాలు, పెరుగు, జున్ను కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే పదార్థాలు. వీటిని తినటం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. అంతరిక్షంలో చిక్కుబడ్డ సునీత. 3వసారి అంతరిక్ష యాత్రకు వెళ్లిన సునీత విలియమ్స్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడే చిక్కుకుపోయారు. నేడు విశాఖ ఉక్కుకు రానున్న కేంద్ర మంత్రి కుమారస్వామి. కష్టాల సుడిలో ఆంధ్రుల హక్కు. ఊపిరిపోసే యత్నాలపై ఆశలు. బాంబులు, తూటాల నడుమ శాంతి చర్చలు సాగవు. పుతిన్కు మోదీ స్పష్టీకరణ. ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురి చర్చలు. కిడ్నీ రాకెట్ ముఠా మోసాలపై దర్యాప్తు ముమ్మరం. గుంటూరు పశ్చిమ డీఎస్పీ మహేష్ ప్రత్యేక విచారణ. ఘన విజయంతో ముగింపు. చివరి టీ20లో 10 వికెట్లతో నెగ్గిన భారత మహిళల జట్టు. పూజా వస్త్రకర్కు 4 వికెట్లు. స్మృతి, అజేయ అర్ధ సెంచరీ. దక్షిణాఫ్రికాతో సిరీస్ 1-1తో సమం. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్. బీసీసీఐ అధికారిక ప్రకటన. 3.5 ఏళ్ల పాటు పదవీ కాలం. నేడు జింబాబ్వేతో భారత్ 3వ టీ20 మ్యాచ్ సాయంత్రం 4:30 గంటలకు. మరిన్ని వార్తా విశేషాలతో రేపు తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.